సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కేటీఆర్ చిత్రపటాన్ని దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి 5 ఏళ్లలో మహిళా వ్యతిరేక పాలన చేసి కనీసం ఒక మహిళా మంత్రి కూడా ఇవ్వకుండా మహిళలపై చిరుచూపు చూశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తే బుర్వలేక అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ నాయకులు దురంగహనంతో మాట్లాడుతున్నారని, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక అర్హత వారికి లేదన్నారు. వెంటనే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బేషరతుగా మహిళలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈరోజు భారతదేశంలో మహిళల పట్ల ప్రతి ఒక్కరూ మర్యాదగా మెదులుకునేవారు. ఈరోజు కేటీఆర్ గారు మహిళల పట్ల ఇలా అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే నిజంగా ఇలా తెలంగాణ మహిళా లోకమంతా కూడా ఉవ్వెత్తున లేచి ఇలా వ్యతిరేకంగా ఇలా దిశబొమ్మ దహనం చేశాం. ఈరోజు వాళ్ళ యొక్క పద్ధతిని అధికారం ఉన్నన్ని రోజులు రాష్ట్రాన్ని దోచుకదిని ఈరోజు ప్రతి ఒక్కరిపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి కేటీఆర్ గారికి కానీ కేసీఆర్ హరీష్ రావులకు కానీ ఈరోజు తెలంగాణ ప్రజలు మొన్ననే ఎంపీ ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్పడం కూడా జరిగింది. ఈరోజు ముందుకెళ్తున్నటువంటి మా నాయకుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు అనుకున్న విధంగా ఈరోజు రైతుల పట్ల 2 లక్షల రుణమాఫీని చేసిన ఘనత మా రేవంత్ రెడ్డి గారికి దక్కింది. ఈరోజు హరీష్ రావు గారు ఈరోజు 15th ఆగస్టు నిన్ననే తన రాజీనామా లేఖను తప్పనిసరిగా పంపించాలని కూడా డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఈరోజు ప్రజల పక్షాన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రతి స్కీమ్లలో కూడా ముందు ఉంటున్నాడు. గత 10 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి వ్యక్తులు ఈరోజు అధికారం లేకపోతే వాగుకుంటూ ఈరోజు మహిళల పట్ల కూడా విచక్షణారహితంగా మాట్లాడిన కేటీఆర్ గారికి తగిన బుద్ధి మన తెలంగాణ ప్రజలు తప్పకుండా రాబో కాలంలో చెప్తారు. వీళ్లకు రాజకీయంగా పొందబెట్టుడు ఖాయం ఇప్పటికే అయిపోయింది. వాళ్ళ పార్టీలు కూడా వేరే పార్టీలలో విలీనం చేసుకునే దిశగా ముందుకెళ్తున్నారు. ఈరోజు లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి కవిత ఈరోజు 6 నెలల జైల్లో ఉన్నటువంటి వీళ్ళు కూడా గత కొద్ది రోజులలో వీళ్ళు కూడా జైళ్ళ పాలవుతారు. ఎందుకంటే వీళ్ళు తెలంగాణ ధనాన్ని మొత్తం కూడా ఇలా పేద ప్రజల ట్యాక్సులు పైన కట్టినటువంటి ప్రజల సొమ్మును అంతా కూడా దోచుకున్నటువంటి ఈ నాయకులు రాబో కాలంలో తగిన విధంగా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాం.